113వ కీర్తన మొదటి నుంచి చదవండి ఎవరైనా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమును వ్యాపించి ఉన్నది. చాలు. ఈ కీర్తన దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలను మనకు చూపిస్తుంది. కీర్తనలు అనేకమైనవి దేవుని స్తుతించడానికి. దావీదు ఆయన్ని ఘనపరుస్తూ ఆరాధించడానికి వ్రాశాడు. సో మనం అవి చదువుతున్నప్పుడు మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి. మరి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎందుకు మనం దేవుని స్తుతించాలి, ఎందుకు మనం దేవుణ్ణి ఘనపరచాలంటే దేవుడు మనల్ని నిరంతరం గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా నిన్న ఆయన చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒకసారి చెప్పండి పక్కవారితో, యేసయ్య నిన్ను చూస్తున్నాడు. నువ్వు నమ్మితే వాళ్ళతో చెప్పు, యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు. యేసయ్య నన్ను కూడా చూస్తూ ఉన్నాడు. నిరంతరము అంటే చూసి ఊరకనే ఉండే దేవుడు కాదు, నీ పరిస్థితులను మార్చివేసే దేవుడు, నీ స్థితిగతులను మార్చివేసే దేవుడు. కొన్ని సమయాల్లో మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు రాసి ఉంటారు, మీరు ఇక్కడున్న కెమెరాకి ఆధీనంలో ఉన్నారు. అంటే మీరు కెమెరాలో మీరు చేసేవన్నీ కనపడుతున్నాయి. అది జాగ్రత్త అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఫోజులీ అని కూడా అయి ఉండొచ్చు. ఎలాగైనా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో కెమెరా దానికి ఎంతవరకు ఉంటుంది లిమిటేషను, కొన్ని అడుగులు మాత్రమే ఉంటుంది, కొంత ప్రాంతం మాత్రమే ఉంటుంది. కానీ నా యేసయ్య ఇన్ని అడుగులని కాదు, ఇంత ప్రాంతం అని కాదు, ఆయన భూమి అంతటినీ చూస్తూ ఉన్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నిరంతరము చూసే దేవుడు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటాం తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి. కానీ ఒక్కొక్క సమయంలో మన పిల్లలు నాన్న చూడలేదురా, అమ్మ చూడలేదు, ఇప్పుడు మన ఇష్టం. ఎక్కడుంటాం? ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు నాన్న చూడలేదు, అమ్మ చూడలేదు, మనం ఏదైనా వాళ్ళకి ఇష్టం లేని పని మనం ఇప్పుడు మనకు నచ్చింది చేయొచ్చు. కానీ పిల్లలు, మీకు సత్యం అర్థం చేసుకోండి, అమ్మ నాన్న ఆదమరిచి ఉంటారు కానీ మన దేవుడు ఆదమరవలేదు. హల్లెలూయా. నిన్ను గమనిస్తూనే ఉన్నాడు, నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఆయన కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. ఈ కీర్తన ఇట్లా ఒక 6 కీర్తనలు ఉన్నాయి. ఈ 6 కీర్తనలు మన పితరులైన ఇశ్రాయేలు ఉత్సవాలు పండగలప్పుడు వాళ్ళు పాడుకుంటూ ఉంటారు. 6 కీర్తనలు. భోజనానికి ముందు 113, 114వ కీర్తన పాడుకుంటారు. భోజనం తర్వాత 115 నుంచి 118 కీర్తనలు పాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి అదొక ఆనవాయితీ, అలవాటు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నతమైన వాడు. ఈ సత్యం మనం ఎప్పుడూ పాడాలి. ఆయన సర్వశక్తిమంతుడు. ఒక మనిషిని మనం గౌరవించాలంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. మరి నువ్వు ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలియాలంటే ఆయన్ని ఎప్పుడు మనం ఆరాధిస్తూ ఆయన మహోన్నతని, ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న ఆయన మహోన్నతని మనం ధ్యానిస్తూ ఉండాలి. శుక్రవారం మనం అపోస్తుల కార్యం ధ్యానిస్తూ చూసాం కదా. 13వ అధ్యాయంలో పౌలు 450 సంవత్సరాలు చరిత్రని, మన పితరుల యొక్క చరిత్రని 3 వచనాల్లో సమాజ మందిరంలో బోధిస్తున్నాడు.
మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు చెర నుంచి, బానిసత్వం నుంచి విడిపించిన దేవుడు. తెలుసా? అరణ్యములోను ఎడారిలోను నడిపించిన దేవుడు, సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడిపించిన దేవుడు మన దేవుడు. మీకు తెలుసా? ఈ సత్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన పిల్లలకు అర్థమవుతుంది. అప్పుడే దేవుని ఉన్నతమైన నామాన్ని మనం ఘనపరచవచ్చు. చూడండి, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. నిరంతరము. పిల్లలు చక్కటి పాట పాడారు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేము. అందరం నిత్యము స్తుతించిన నీ బిగ్గరగా నీ త్యాగము మరువలేము. రాజా 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 దేవాది దేవుడవు, రాజా రాజా రాజా, దేవా దేవా దేవా. చూడండి ఆ పాట. ఎప్పుడు నిరంతరము స్తుతించాలంట దేవుణ్ణి. అటువంటి గొప్ప ధన్యత నీవు నేను పొందుకోవాలి. ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? బైబిల్లో సొలొమోను ఒక కీర్తన రాసి, ఒక చక్కటి మాటలు రాశారు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, జ్ఞానం నేర్చుకో. వాటికి అధిపతి లేడు, వాటికి బాస్ లేడు, వాటికి లీడర్ లేడు. కానీ రేపటికి కావాల్సిన ఆహారాన్ని, వచ్చే నెలకు కావాల్సిన ఆహారాన్ని ఇప్పుడే రెడీ చేసుకుంటాయి. మళ్ళీ వాటికేం అధిపతి లేడంట, అధికారి లేడంట. ఒకరినొకరు పురికొల్పుకుని ఒక చక్కటి క్రమంలో వెళ్ళి, ఇదిగో ఇప్పుడు ఎండాకాలం ఉంది, వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం నీళ్ళుంటాయి, మనం బయటికి వెళ్ళలేం. అర్థమవుతుందా? చీమలు అనుకుంటాయి అంట, మనం బయటికి వెళ్ళలేం, బయటికి వెళ్తే నీళ్ళల్లో కొట్టుకుపోతాం, చనిపోతాం. కాబట్టి ఆ వర్షాకాలం అంతా మనం దాగుకోవాలి, మన ఆహారాన్ని ఇప్పుడు మనం రెడీ చేసుకోవాలి. ఎంత జ్ఞానం! ఎవరైనా చెప్పారంటే ఎవరు చెప్పలా, ఎవరికి ఆ చీమలకు బాస్ లేడు. ఆడికెళ్ళి జ్ఞానంతో అవన్నీ ఆహారం తీసుకొచ్చి ఒక చోట అన్ని దాచిపెట్టుకుని వర్షాకాలం అంతా బయటకు రాకుండా చక్కగా తినేస్తాయి. మరి నీవు నేను దేవుని స్తుతించడం వల్ల వచ్చే లాభం ఏం తెలుసా? ఇప్పుడు నేను దేవుని స్తుతిస్తే రాబోయే కాలంలో దేవుడు నాకు మేలు చేస్తాడు. అంటే మనం స్తుతించడం ద్వారా ఆ స్తుతులు ఆయనకు ఒక దుర్గంగా ఉంటున్నాయి. అవి మనం దాచుకుంటున్నాం, మన పిల్లలకి అది ఉపయోగకరంగా ఉంటుంది. నిత్యము నేను ఇప్పుడు ఆరాధిస్తే రాబోయే కాలంలో అది నాకు మేలు. అది జ్ఞానం, అది మంచి ఆలోచన. అలాగా మనం దేవుని స్తుతించాలి. ఆమేన్. అందుకని మనం దేవుని స్తుతించాలి. ఇక్కడ చూడండి, దేవుని సేవకులారా దేవుని స్తుతించండి. ఎందుకు సేవకులారా అని రాశాడు కీర్తనకారుడు అంటే? ఈరోజు చాలామంది సేవకులను స్తుతిస్తున్నారు, సేవ చేయడానికి ఆ భాగ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి స్తుతించట్లేదు కదా. సేవకులకి చప్పట్లు కొట్టేస్తున్నారు, సేవకుల్ని గౌరవిస్తున్నారు. మరి ఆ సేవ చేయడానికి పిలుపునిచ్చి కావలసినవన్నీ ఇస్తూ ఆయన్ని పోషిస్తున్న దేవుణ్ణి మటుకి ఘనపరచట్లు. అందుకే సేవకులారా అన్నాడు. 2, ఆయన నామాన్ని ఘనపరచండి. ఆయన నామం అంటే చాలామంది యేసయ్యా 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 అంటే అయిపోయింది అనుకుంటున్నారు. అంటే యేసయ్యా 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 అని 20-30 సార్లు అనేస్తే దేవుణ్ణి స్తుతించామనుకుంటున్నారు. కాదు, ఆయన పేరుని పలికినంత మాత్రాన ఆయనకి స్తుతి అలదు. ఆయన పేరులో ఉన్న గుణగణాలను, దేవునిలో ఉన్న ఆ
గుణగణాలను నీ జీవితం ద్వారా చూపిస్తుంటే లేదా ధ్యానిస్తుంటే అప్పుడు ఆయనకి స్తుతి చెందుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో పేతురు రాశాడు. ఇదిగో మీరు చీకటి నుంచి, భయంకరమైన చీకటి నుంచి పిలువబడ్డారు. ఎందుకు? ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు పిలువబడ్డారంటే దేవుని యొక్క గుణగణాలను ప్రచురం చేయటానికి. ఆమేన్. దేవుని యొక్క మనస్తత్వాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు బయటికి తీసుకురావడానికి, నీ జీవితం ద్వారా దాన్ని జీవించటానికి. అది దేవుని నామం అంటే. ఆయన గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఆయన ఉన్నతమైన దేవుడు. చూడండి, ఒకసారి చూద్దాం బైబిల్లో కొన్ని వచనాలు. యెషయా గ్రంథం 24వ అధ్యాయం, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. అందును బట్టి యెహోవాను గణపరచుడి, సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గణపరచుడి. అందరూ దేవుని స్తుతించాలంట. అందరూ దేవుణ్ణి. చూడండి ఇక్కడ, అందును బట్టి తూర్పు దిశనున్న వారలారా, ఆ దేవుణ్ణి ఘనపరచండి. సముద్ర ద్వీపవాసులారా, ఆ దేవుణ్ణి ఆరాధించండి. మరొకసారి 45:6లో యెషయా గ్రంథం 45:6లో కూడా చూడండి. లేడని జనులు తెలుసుకున్నట్లు యెహోవాను నేనే, నేను తప్ప మరొక దేవుడు లేడు. ఆ విధంగా దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. అన్ని సమయాల్లో దేవుణ్ణి గౌరవించాలి. ఆయన గొప్ప దేవుడు అండి. ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా. ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన ఉన్నతమైన దేవుడు. కాబట్టి ఆయన్ని ఎప్పుడూ మనం స్తుతించేవారిగా, గణపరిచేవారిగా, గౌరవించేవారిగా ఉండాలి. చూడండి 5వ వచనం. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవారు ఎవరు లేరు. మన గొప్ప దేవుడు ఆయన. ఉన్నతమందు ఆసీనుడై ఉన్నాడు ఆయన. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడావైన దేవా. అందరూ కలిసి, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడావైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ హల్లెలూయా. ఆహాహా. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్న దేవుడు. కెరూబులు చెరూబుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము స్తుతి నొందుతున్న దేవుడు, నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు కనుక ఆయన్ని మనం ఆరాధించాలి. ఆమేన్. ఆయన్ని మనం ఘనపరచాలి. నీ జీవితంలో దేవుడు ఏ మేలు చేయలేదా? నిత్యం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన్ని ఆరాధించాలి. అందుకే అంటున్నాడు, ఆయన్ని పోలి ఉన్నవారు ఎవరు లేరంట. 6వ వచనం. ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ఎందుకు? ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను,
కుమారులు గల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాని స్తుతించుడి. అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయ్యో, నేను ఒక అర్జీ రాసి వచ్చాను పెద్ద ఆయనకి, పెద్ద ఆఫీసర్కి. ఇంకా పని కాలేదు. ఏంది ఏమమ్మా, ఆయనకి నీ పని ఒకటి అనుకుంటున్నావా? ఆయన పెద్ద ఆఫీసరు, ఎన్ని పనులు ఉంటాయో కదా. ఇదే మనకు వచ్చే సమాధానం. ఆయనకి నీ ఒక్క పనేనా? చాలా పనులు ఉంటాయి. ఎందుకంటే ఆయన పెద్ద ఆఫీసర్. ఆయన కంటే ఉన్నతమైన వాడు మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. దగ్గరికి చెప్దాం హల్లెలూయా కదా. కానీ ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయనకి చాలా ఉంది, కానీ నీవంటే ఆయనకి ఇష్టం. ఆయన నిన్ను నన్ను గమనిస్తున్నాడు. ఎందుకు గమనిస్తున్నాడంటే దరిద్రుగా ఉన్నవాడిని, పడిపోయిన వారిని, భేద స్థితిలో ఉన్న వారిని ఆయన లేపి ప్రధానులతో కూర్చుండబెట్టడానికి. ఆమేన్. హల్లెలూయా. నిన్ను, నీ జీవితాన్ని మార్చివేయడానికి ఆయన చూస్తున్నాడు. ఈరోజు చాలామంది నా బ్రతుకంతా ఇంతే, ఎప్పటికీ నా స్థితి మారేది అనుకుంటున్నారు. ఆయన నీ స్థితి మార్చగలడు. ఎప్పుడంటే ఆయన గొప్పతనాన్ని నువ్వు గమనించి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు. ఆయన ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకుని బైబిల్ ద్వారా నేర్చుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ పరిస్థితులను మార్చివేస్తాడు. ఆయన దరిద్రులను పైకి లేవనెత్తడానికి ఆయనే ఆ దరిద్రాన్ని పైన తీసుకున్నాడు. ఆయన గొప్ప సింహాసనం వదిలిపెట్టి మన కోసం ఈ భూమి మీదకి వచ్చేసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను నన్ను చూస్తూ ఉన్న దేవుడు. ఆమేన్. దగ్గరగా చెప్దాం హల్లెలూయా. భయంకరమైన స్థితిలో నుంచి నీ జీవితాన్ని మార్చాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఉన్నతమైన వాడిగా నిన్ను, ఉన్నతమైన దానిగా నిన్ను చేయాలనుకుంటున్నాడు. బైబిల్లో చాలామంది స్టోరీస్ మనం చూడొచ్చు. ఎన్నడూ ఊహించలేని కార్యాలు వారి జీవితాల్లో దేవుడు చేశాడు. ఎన్నడూ ఊహించలేని కార్యాలు. దావీదు యొక్క జీవితంలో దావీదు ఏమై ఉన్నాడు? ఒక గొర్రెలా? చెప్పాలి, పిల్లలు చెప్పాలి. దావీదు ఏమై ఉన్నాడు? గొర్రెల కాపరి. గొర్రెల కాపరి ఒక్కసారిగా ఏమైపోయాడు? రాజుగా. గొర్రెల కాపరి రాజుగా మారెను. గొర్రెల కాపరి రాజుగా మారెను. ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. ఆరాధన వీరునికి ప్రమోషన్ దొరికెను. స్తుతించి పాడి కోటను స్తుతుల శక్తితో ఎరుకో. స్తుతించి పాడి కోటను కూల్చెదం. స్తుతుల శక్తితో ఎరుకో కట్టెదం. స్తుతించిన సతాన్. అందరూ పాడాలి. కునికితే స్తుతించిన, అయ్యో అందరూ పాడేంత వరకు పాడుతుంది. స్తుతించిన సతాన్ కునికితే. అందరం కలిసి స్తుతించిన సతాన్ పారిపోతాడు. కునికితే. కునికితే అంటే మర్చిపోతే. ఎవరిని? యేసయ్యని. ఎలా? మంచి దేవుడు కాదని. నీకు సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యని కూడా ఆయన బాగు చేస్తాడంటవా? మనమే బాగు చేసుకుందాంలే అంటే నువ్వు కునికావు, నిద్రపోయావు. నిద్రపోయిన వారికి కొన్ని తెలియదు కదా. అందుకే ఈ పాట రాశారు భక్తులు. స్తుతిస్తే
ఆయన గొప్పతనం నీకు తెలుసు. ఆయన గొప్పతనం నీకు తెలిస్తే ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో ఏ కార్యమైనా చేస్తాడని నీకు నమ్మకం ఉంటుంది. అలాగా దేవుణ్ణి ఆరాధించిన దావీదు, గొర్రెలు కాచుకుంటూ పాటలు పాడుకుంటూ ఆరాధిస్తున్న దావీదు ఒక్కసారిగా ఏమైపోయాడు? ఇశ్రాయేలు సమాజానికి రాజుగా మారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు సమాజానికి రాజుగా మారిపోయాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో దేవుణ్ణి స్తుతిస్తే, యేసయ్యని ఆరాధిస్తే, ఆయన గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు నీ జీవితం కూడా మారిపోతుంది. నీ జీవితంలో నువ్వు అనుకోని ఉన్నతమైన శిఖరానికి దేవుడు తీసుకెళ్ళగలడు. ఎప్పుడు మనం ఊహించలేం, అది మనం అటువంటి గొప్ప కార్యాలని నీ జీవితంలో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? ఆయన్ని నువ్వు తెలుసుకుని ఆయన్ని స్తుతించినప్పుడు. అందుకే అంటున్నాడు, నేను ఆకాశము నుండి మిమ్మల్ని చూస్తున్నాను, మిమ్మల్ని గమనిస్తున్నాను. అయ్యో నేను అప్పుల్లో అయిపోయాను, నేను అప్పుల నుంచి ఎప్పుడు బయటకు వస్తాను అనుకుంటున్నావు. అయ్యో నాకు ఏమీ ఇల్లు లేదు, వాకిల్ లేదు, నా జీవితం అంతా ఇలాగ తిరగటమేనా అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని తెలుసుకుని ఆయన్ని ఆరాధించటం ప్రారంభిస్తావో నీ పరిస్థితులను మార్చివేస్తాడు దేవుడు. ఆమేన్. నీ స్థితిగతులను మార్చివేస్తాడు. అనేక మంది జీవితాలను మార్చివేసిన దేవుడు నా దేవుడు. ఇక్కడ మీ జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు దేవుడు? ఆమేన్. ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు? ఊహించని కార్యాలు దేవుడు చేశాడు. మనం ఒక 3 వ్యక్తుల గురించి ఈ దినం తెలుసుకున్నాం. 3 వ్యక్తులు. ఆ 3 వ్యక్తుల పేర్లు చెబుతాను. ఒక ఆయన పేరు అబ్రహాము, ఇంకొక ఆమె పేరు శారాయి, ఇంకొక ఆమె పేరు హాగర్. పేర్లు చెప్పండి. అందరు చెప్పాలి. ఇంకొకసారి పిల్లల వరకు చెప్పండి. ఆదికాండం 16వ అధ్యాయం తీద్దాం. ఒకసారి మనం బైబిల్ ధ్యానం చేద్దాం. 16వ అధ్యాయం 7వ వచనం. అనగా ఆమెను కనుగొని శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండమని దానితో చెప్పి తర్వాత ఆ దేవుడు హాగర్ని ఆశీర్వదిస్తూ మొదలుపెట్టాడు. 16వ అధ్యాయం మొత్తం 16 వచనాలు ఉన్నాయి. మీరు చదవగలిగిన వారు ఇంటికి వెళ్ళి ఒక్కొక్క వచనాన్ని నిదానంగా చదవండి. వచ్చేవారు నాకు చెప్పండి. చాలా చక్కగా అర్థమైంది. 16వ అధ్యాయము ఆదికాండం ఎన్ని వచనాలు ఉన్నాయి? 16 ఉంటాయి. బాగా గుర్తుండిపోయింది అది. ఎన్ని వచనాలు చెప్పాలి? రాజేష్, ఎన్ని వచనాలు ఉన్నాయి? 16. చదవాలా లేదా? మీరు చదవాలి, అర్థం చేసుకో. ఈ పేరు ఏం పేరు? హాగరు. ఏం పేరు? హాగరు. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు 75 సంవత్సరాలు. దేవుడు అబ్రహాముని పిలిచి నువ్వున్న దేశాన్ని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. వెళ్ళు అని ఆయనకి చెప్పినప్పుడు దేవుడు అబ్రహామును ఇదిగో ఈ రీతిగా ఆశీర్వదించాడు. ఆదికాండం 12:2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమేన్. అందరూ చెబుదాం ఆమేన్. నిన్ను గొప్ప జనముగా చేసి అంటే తనకి చక్కని సంతానాన్ని ఇస్తాను అన్నాడు దేవుడు కదా.
దేవుడు తనకి మంచి సంతానాన్ని ఇస్తానన్నాడు. ఆయన భార్య శారాయి. వీళ్ళు ప్రయాణంలో దేవుణ్ణి ఆరాధిస్తూ వెళుతున్నారు. చక్కగా ప్రార్థనా జీవితం ఉంది. కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాలు వారు ఐగుప్తులో నివాసం చేశారు. చూడండి, అక్కడ ఉంటుంది 16వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కలగలేదు. ఆమెకు హాగరు అని ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి చదవండి దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కానాను దేశములో చదవాలి అందరూ 10 ఏండ్లు ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వింటున్నారా? నాతో ఉన్నవారు ఒకసారి చేయొద్దండి. ఎవరెవరు వచ్చారు ఆ దేశానికి? అబ్రాము, శారయి. వారికి ఇంట్లో పని మనిషిగా ఐగుప్తురాలు హాగరు ఉంది. ఈ ఎక్కడ పని మనిషి? అబ్రాము శారాయికి పని మనిషి. శారాయి అంటుంది, 10 సంవత్సరాలు అయిపోయింది కదా, దేవుడు పిలిచి మనకు పిల్లలు పుట్ల, బహుశా నేను గొడ్రాలను అయిపోయినామో, ఇదిగో నా దాసి ఉంది, తన్ని నీకు ఇస్తాను, తన ద్వారా మనం పిల్లలు దేవుడు మనకిస్తాడేమో, తనతో నువ్వు కాపురం చేయి. వింటున్నారా అని అంది. ఇప్పుడు ఏమనాలి? అబ్రాం గారు ఏమనాలి? హలో మై ఫ్రెండ్స్, అబ్రాం గారు ఏమనాలి ఇప్పుడు? పురుషులారా చెప్పండి, అబ్రాం గారు ఏమనాలి? పెద్దలు చెప్పండి. ఇది తప్పమ్మా, నువ్వే నా భార్యవి, దేవుడు ఇస్తానన్నాడు, ఇంత తొందర ఎందుకు అనాలి. అంతేనా? అనే ఉంటాడేమోలే. ఆమంది లేదులే, ఇక మనకు పిల్లలు పుట్టరు, ఈమె ద్వారా ఈమె గర్భాన్ని మనం అద్దెకు తీసుకుంటున్నాము. ఇప్పుడు తీసుకుంటున్నారండి, తెలుసా మీకు? కొంతమంది గర్భాన్ని అద్దెకు తీసుకుంటున్నారు, తెలుసా? పిల్లలు కలగకపోతే కొంతమందిని అద్దెకి తీసుకుని ఆ గర్భంలో బిడ్డను తీసుకుని అయిపోయిన తర్వాత ఆమెను మామూలుగా కాంట్రాక్ట్ అనమాట. సో ఇదే జరిగింది ఇక్కడ. శారాయిని అబ్రాం గారికి భార్యగా ఇచ్చింది. ఏం జరిగిందో ఎక్కువ మనం మాట్లాడకూడదు, అది బైబిలు, దేవుని మాట. ఆమేన్. అబ్రాం గారు ఆశపడ్డాడో ఈమె అవిశ్వాసిగా మారిందో మనకు తెలియదు. కానీ భార్య మాట విన్నాడా లేదా? పెద్దగా చెప్పాలి పురుషులారా, పెద్దగా చెప్పాలి. భార్య మాట విన్నాడా లేదా? కనుక విన్నాడా లేదా? మల్లేష్ విన్నాడా లేదా? అప్పుడే ఎందుకులేనా నాకు ఈ బాధ? అన్ని మాటలు వింటున్నారా మీరు? ఇట్లాంటి అయితే వింటారా? ఇలాంటి అయితే బాగా వింటారా పురుషులారా? ఏం పెట్టరు? ఇలాంటి అయితే వింటారా? అన్నీ వింటారా? అన్నీ వినాలి. ఏది మంచిదో ఏది చెడ్డదో నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికి ఇచ్చాడంటే దేవుడు పురుషుడికి ఇచ్చాడు. హల్లెలూయా. వినాలి, వినకుండా పో అనకూడదు, వినాలి. కానీ మంచి ఏందో చెడేదో నిర్ణయం బట్టికి పురుషుడు తీసుకోవాలి. ఆ హక్కు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా.
ఆ ఆధిపత్యాన్ని ఇచ్చాడు. కానీ వినేశాడు, ఆమెను దగ్గర తీసుకున్నాడు, ఆమెతో చక్కటి బంధాన్ని ఏర్పరచుకున్నాడు. వాళ్ళిద్దరు బాగున్నారు. ఆమె కన్సీవ్ అయింది. ఆమె ఏమైంది? ప్రెగ్నెంట్ అయింది. కింద చదవండి రా. 5వ వచనం చదువురా. 4వ వచనం. ఆగరుతో తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు ఏమైంది? హాగర్ ఏమైంది? ప్రెగ్నెంట్ అయింది. హాగర్ని అబ్రహాముకి ఇచ్చింది ఎవరు? శారాయ్. ఇప్పుడు శారా హాగర్ దృష్టికి, వింటున్నారా? శారా హాగర్ దృష్టికి ఏమైంది? నీచురాలు అయిపోయిందంట. 10 సంవత్సరాలు కాపురం చేసావు, నువ్వు గర్భవతి కాలేదు. నేను చూసా ప్రెగ్నెంట్ అయిపోయాను, నీ వల్ల కాల అంటే పొడుస్తుంది, ఆమెని బాధ పెడుతుంది. అసలు ఈ ధన్యతకి కారణం శారమ్మ కదా. ఆమెని గణపరచవలసింది పోయి ఆమెనేం చేస్తుంది? ఇక నేనే యజమాని రా, నా కాళ్ళ కింద ఉండాలి నువ్వు. హలో, ఇక నేనే బాస్ని ఇంటికి, నువ్వు నా కాళ్ళ కిందకు వచ్చేయాలనుకుంటుంది అని నీచంగా చూసిందంట. ఎవరిని? యజమానురాల్ని, శారాయిని. ఇది గమనించిన శారాయి ఏం చేస్తుంది చూద్దాం. అందుకు అప్పుడు శారాయి ఎవరిని? హాగర్ని కాదు, అబ్రాముని. అబ్రాముతో అంటుంది, అయ్యా నా ఉసురు తగిలింది నీకు అంటుంది. నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చాను కదా. తెలుసుకున్నప్పటి నుంచి ఏమైందో అది అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడైతే ఆమె గర్భవతిని ఆమె గ్రహించిందో, ఆమె దృష్టికి నేను నీచురాలు అయిపోయా. నరక వేదన నన్ను పెడుతుంది. వాస్తవానికి నేను పెట్టాలి, ఆమె నన్ను నరకయాతన పెడుతుంది. నువ్వు గొడ్రాలు అంటుందేమో బహుశా కనపడ్డప్పుడల్లా. హల్లెలూయా, అందరి శబ్దం హల్లెలూయా. హాగర్ ఏమంటుంది శారాయిని? నువ్వు గొడ్రాలు, నీ వల్ల కాదు, నీకు పిల్లలు పుట్టరు, ఇక అయిపోయింది, నువ్వు నా దగ్గర పనిచేయాలి, నేను యజమానురాలు అయిపోతా అని చెప్పి నీచంగా అంటుంటే ఏమంటుంది ఏమి? నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాకని అబ్రాముతో నేను. నువ్వు ఈ విషయాన్ని పట్టించుకోవట్లా, ఆమె నన్ను నీచంగా చూస్తుంది, నువ్వు విషయాన్ని పట్టించుకోవట్లా, కాబట్టి నీకు నాకు దేవుడు న్యాయం చేయాలి అనగానే అబ్రాము ఏమన్నాడు చూడండి. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సుకు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయెను. శారాయి ఏం చేసింది? అమ్మ అధికారం తీసుకుంది. ఎవరి దగ్గర నుంచి? ఎవరి దగ్గర నుంచి చెప్పాలమ్మా? ఎవరి దగ్గర నుంచి? భర్త దగ్గర నుంచి. ఇప్పుడు తీసుకుంటున్నారా? చెల్లెళ్ళు, అక్కలు, తల్లులు ఏదన్నా చేయాలంటే భర్త దగ్గర నుంచి అధికారం తీసుకుంటున్నారా? నువ్వు పక్కన ఉండవయ్యా, మేము చూసుకుంటున్నాం అంటున్నారా? నీకు అసలు తెలియదులే, మేము చేసిన తర్వాత నీకు చెబుతాం అనుకుంటున్నారా? అందుకే శారమ్మ గురించి బైబిల్లో చక్కగా రాశారు. ఆమె తన యజమానుని ప్రేమతో పిలిచిందంట, ప్రభువా అని, నా యజమానుడా అని. తన యజమానికి లోబడిందంట. ఒక పని చేయటానికి, అరే బాధ పెడుతుంది కదా పని మనిషి, ఆమెకు ఆ ధన్యత ఇచ్చింది ఈమె కదా, భర్తకి ఎందుకు చెప్పాల్సింది? ఇష్టం వచ్చినట్టు ఈమె కూడా చేయొచ్చుగా, ఈమె కూడా కష్టపెట్టొచ్చుగా. కష్టపెట్టిందా? కష్టపెట్లా, భర్తకు చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు గనుక. ఇటు చప్పలు కొడదాం, హల్లెలూయా. అందరం కలిసి హల్లెలూయా.
నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఎవరిని ఏ ఇబ్బంది పెట్టినా ఎవరు చూస్తున్నారు? నన్ను దేవుడు చూస్తున్నాడు. అయ్యో, కొంతమంది చక్కగా ఇబ్బందులు పెడతారు. ఎక్కడ పొమ్మనకుండానే ఏమంటారు, పొగ పెడితే పోతారంట. పొమ్మనాల్సిన అవసరంలో పొగ పెడితే వాళ్ళే పోతారు. పొగ పెట్టి కూర్చుంటారు. పొగ పెట్టేటప్పుడు అది మంచిదా చెడుదా అని నీ భర్తను అడగాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ అధికారానికి లోబడుతుంది శారమ్మ. అయ్యా, ఏం చేయమంట? నేనే ఇచ్చా, కానీ ఆమె నన్ను నిత్యంగా చూస్తుంది. నువ్వు పట్టించుకోవట్లా, కాబట్టి దేవుడు నీకు నాకు న్యాయాధిపతి అనగానే అబ్రాహాం అన్నాడు, లేదమ్మా, ఆమె నిన్ను బాధ పెట్టినట్లయితే ఆమె నీ చేతిలోనే ఉంది, నీ ఇష్టం. తప్పు కదా ఆమె చేసింది, నువ్వే కదా ఆమెకు దాన్ని తెచ్చింది, కాబట్టి నీ చేతికి అప్పు చెబుతున్నాను. ఆమె ఇబ్బంది పెట్టింది. ఎంత ఇబ్బంది అంటే తను ఎంతైతే ఇబ్బంది పడిందో ఆ విధంగా తనని ఇబ్బంది పెట్టింది. ఆమె ఏమైపోయింది, ఇక నేను ఉండలేను, నా వల్ల కాదు అని చెప్పి ఇల్లు వదిలిపెట్టి పారిపోయింది. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము, హల్లెలూయా, నిత్య జీవము నీచిన నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి. పారిపోతుందని వదిలేసాడా దేవుడు? వదిలేసాడా? ఎందుకంటే ఆమె అబ్రహాము వల్ల గర్భవతి అయింది కాబట్టి. జరిగిన తప్పైనా కానీ ఆ తప్పును కాదు దేవుడు ప్రేమిస్తుంది, మనిషిని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. పాపాన్ని ద్వేషిస్తాడు దేవుడు, ఆ మనిషిని ప్రేమిస్తాడు. మనిషిని మనిషిలాగా చూడాలండి. ఎలా చూడాలి? వీడు నా కులమోడు, వీడు మా ఊరోడు, మా ఇంటి పేరుటోడు, మా రాష్ట్రమోడు, వీడు తెలుగోడు, హిందీవుడు, అది కాదు. అది ప్రేమ కాదు. మనిషిని మనిషిగా ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు మన కోసం ఒక మానవుడిగా అయ్యాడు కాబట్టి ఆయన దారి తప్పిన వారిని సరైన మార్గంలో పెట్టే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆమె వెళ్ళిపోతుంటే ఆమెనేమని పిలిచాడు? హాగరు అని పిలవలా. శారాయి దాసి అయిన హాగరు అందుకు పిలిచాడు. నువ్వేమనుకున్నావు అంటే యజమానురాలు అవుతావు అనుకున్నావు. రాంగ్ అది. నువ్వు పని మనిషి చేయి. నీకు దేవుడు ఒక భాగ్యాన్ని ఇచ్చాడు ఆమె ద్వారా. అది సార్, మర్చిపోకూడదు. ఈరోజు చాలామంది దేవుణ్ణి ఎరిగిన తర్వాత, కొద్ది స్థితిగతులు మారిన తర్వాత ఏం మర్చిపోతారు? నేను ఎటువంటి వాడిని మర్చిపోతారు. నా జీవితం ఏందో మర్చిపోతారు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. శారాయిని పిలిచిన దేవుడు, హాగర్ని పిలిచిన దేవుడు ఈరోజు అదే పిలుపుతో నిన్ను పిలిస్తే ఏమంటున్నాడు? హాగరు. ఎవరు నువ్వు? హాగరువి, శారాయి దాసివి. ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు? నీకు తెలుసా నువ్వు ప్రెగ్నెంట్వి? వెళ్ళొచ్చా బయటికి? జాగ్రత్తగా ఉండాలి కదా. నువ్వే కదా కష్టపెట్టింది ఆమెని. కొద్ది కష్టపెడితే పరిగెడుతున్నావు వేడికి. ఆ గర్భంలో ఉంది ఎవరు? శిశువున్నాడు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆ పిల్లలను చంపేయడానికి తీసుకెళ్తున్నావా? ఈరోజు చాలామంది తొందరపాట్లు కదా, శరీర కోరికలు తీర్చుకోవడానికి తొందరపాట్లతో గర్భవతులయ్యి ఎక్కడ పడితే అక్కడ కని పిల్లలను చంపేస్తున్నారు కదా. ఎంత దుర్మార్గమైన స్థితి. దేవుడు చూడలేదు అనుకుంటున్నాడా? దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. మనిషిని మనిషిగా ప్రేమించాలి. మనిషిగా ప్రేమించిన నా దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఆ గర్భంలో ఉంది మనిషి కదూ? మనిషి కదండి. కొన్ని సమయాల్లో మనం వింటుంటే
చెత్తకుండీలో ఒక బాబు, చెత్తకుండీలో ఒక పాప, డెలివరీ అయిపోయిన పాపను పడేస్తున్నారు కదా. ఎంత నీచమైన పరిస్థితి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, జాగ్రత్త. హల్లెలూయా. ఎవరు చూడలేదు. నా శరీరానికి ఆశ కలిగింది, మోసి తీర్చుకున్నాను, గర్భవతినయ్యాను, నేను ఎక్కడైనా పడేస్తాను అనుకుంటున్నారేమో. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. ఊరుకోడు. మనిషిని మనిషిగా ప్రేమించాలి. ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా. హాగరు వెళ్ళిపోతుంది. హాగరు దేవుడు చూస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? షారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళమాక, వెళ్ళటానికి లేదు. నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలి? షారాయి దగ్గరికి వెళ్ళాలి. షారా దగ్గర అణిగి మణిగి ఉండాలి. అదేనయ్యా ఉండాలంతే. ఉంటే ఏందో తెలుసా నీకు? ఉంటే నీకు వచ్చే భాగ్యం ఏం తెలుసా? చూద్దాం ఒకసారి బైబిల్లో 16వ అధ్యాయం. యెహోవా దూత, నీ సంతానము నిత్యముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలైనంత విస్తారముగా దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీ గర్భవతివై ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెడుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని వారితో చెప్పాను. దేవుడు ఆశీర్వదిస్తాడు. తను తగ్గించుకునేవారు, దగ్గరగా చెప్పాలి, తను తగ్గించుకునేవారు, తను తగ్గించుకునేవారు, నోరు తెలిసి అందరి జీవితం బాగుంటుంది. తను తగ్గించుకునేవారు, తను హెచ్చించుకునేవారు, తను హెచ్చించుకునేవారు, డబ్బాలు కొట్టుకునేవారు కిందకి వెళ్తారు, తగ్గించుకునేవారు హెచ్చించబడతారు. ఆమేన్. ఆయన గొప్ప రాజు అయ్యుండి ఆ పరలోకపు ఆ గొప్ప మహిమ కలిగిన ఆ స్థానాన్ని విడిచి మనుష్యుడిగా, దాసుడుగా, రిక్తుడుగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే అంతగా తగ్గించుకున్నాడు. ఈరోజు అందరి చేత ఆరాధించబడుతాడు. గట్టిగా చెప్పలు పెడతాం హల్లెలూయా. తండ్రి యొక్క సింహాసనం మీద కుడి పార్శ్వంలో కూర్చున్నాడు ఆయన, నా యేసయ్య. ఆయన చెప్తున్న మాట, తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. హాగరు, కోపం వచ్చింది, నువ్వు చేసిన తప్పు గ్రహించలేకపోయావు, పరిగెడుతున్నావు. నోనో, తిరిగి వెళ్ళి తగ్గించుకునుండు, అనికి మణిగుండు, తగ్గించుకోవాలి. లేకపోతే నీ జీవితం ఈ రోజుతో పాడైపోయింది. ఈ రోజుతో నీ జీవితం పతనం అయిపోతుంది. ఏమైపోతుంది తెలీదు. ఈరోజు అహం అడ్డం వచ్చి జీవితాలను నాశనం చేసుకుంటున్నారండి. వెనక్కి తిరిగి చూడలేక, తిరిగి తండ్రికి లోబడలేక, తల్లికి లోబడలేక, భర్తకు లోబడలేక, భార్యకి లోబడలేక, ఆ బంధువులకి తల వంచలేక జీవితాలు పాడు చేసుకున్న కుటుంబాలు ఎన్ని లేవు, మనం ఎన్ని చూడలేవు. హాగరుతో ఏమంటున్నాడు? హాగరు, గో బ్యాక్, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళు, తగ్గించుకో, అనికి మనుగుండు, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు. ఆమేన్. అతని పేరు ఇష్మాయేలు. అతడు అడవి గాడిద వంటివాడు, గట్టివాడు, హార్డ్ వర్క్ చేస్తాడు. అతని ద్వారా నేను 12 మంది రాజుల్ని ఇస్తాను. హల్లెలూయా. అంత గొప్ప కుమారుడు నీ కుమారుడు. ఎప్పుడు? నువ్వు తగ్గించుకుంటే. దేవుని బిడ్డలు వింటున్నారా? మనం తగ్గించుకుంటే. ఆ దెబ్బతో హాగర్ అంది, తగ్గించుకుని ఒక మాట అంది. హాగర్ అంది, చూడండి అక్కడ 13వ వచనం, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు అతనితో మాట్లాడిన యెహోవాకు పెట్టును. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకునేను. దేవుడికి పేరు పెట్టింది, నన్ను చూస్తున్న దేవుడు అయ్యా. ఎవరికి తెలియకుండా, గుట్టు చప్పు లేకుండా పారిపోయా నేను. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పారిపోయి వచ్చానయ్యా, కానీ నన్ను నువ్వు చూసావు. దేవుడు చూస్తున్నాడు. చిన్నపిల్లలు
దేవుడు చూస్తున్నాడు. మర్చిపోయింది అమ్మ ఆ టేబుల్ మీద పెట్టేసి చిల్లర కదా. అటు ఇటు చూసాం, ఎవరు చూడలేదని చెప్పి తప్పని పట్టుకున్నాం, కొట్టు దగ్గరికి వెళ్ళాం, అక్కడే మింగేసి వచ్చాం. ఎక్కడ చెప్పాలి? ఎక్కడ? కొట్టు దగ్గరే మూతి కూడా శుభ్రంగా తుడుచుకుని వచ్చాం. నేను చెబుతున్నాను, మిమ్మల్ని చూసింది ఎవరు? చెప్పాలి, మీరు చెప్పాలి. ఎవరు చూస్తున్నారు? ఇర్మి ఎవరు చూస్తున్నాడు? డబ్బులు తీసినప్పుడు దేవుడు చూస్తున్నాడు. బూతులు మాట్లాడుతున్నారు, దేవుడు చూస్తున్నాడు. రే వాడు మరీ మన క్లాసులో ఫోజ్ ఎక్కువ కొడుతున్నాడు, వెనక్కి తీసుకెళ్ళి కొడుతున్నామరా, ప్లాన్లకి ఇస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? రాజేష్ ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. ప్లాన్లకి మాకండి. అరే భలే రైటింగ్, హ్యాండ్ రైటింగ్ భలే ఉందిరా, ఈ నోట్స్ మొత్తం తీసుకెళ్ళి చింపేద్దాం, బాగా హ్యాండ్ రైటింగ్ రాస్తుందని చెప్పి ఈ పిల్లకి పోజ్ ఎక్కువైంది. ఆ నోట్స్ తీసుకెళ్ళి చింపేస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? చూచుచున్న దేవుడవు చూడముచ్చటాయనే నీ నేత్రాలంకురము చూచుచున్న నీ నేత్రా. హల్లెలూయా. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డారా, హాగర్ను చూస్తున్నాడు, అబ్రాహామును చూస్తున్నాడు, శారాయిను చూస్తున్నాడు, నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. ఆమేన్. ఒక ఆయన 100 గొర్రెలు తీసుకెళ్ళాడంట అడవికి. 100 గొర్రెల్లో ఒక గొర్రె ఏమైపోయింది? తప్పిపోయింది. కానీ నా తండ్రికి తప్పిపోయిన దాని మీద దృష్టి ఎక్కువ. 99 గొర్రెలను అక్కడ వదిలిపెట్టి తప్పిపోయిన 100 గొర్రె కోసం అడివంతా గాలించాడంట. ఎక్కడెక్కడ? అడివంతా గాలించాడు. ఒక చెట్లలో ముళ్ళల్లో ఇరుక్కుపోయింది, పారిపోదాం అనుకుందేమో, లేకపోతే ఆ గుంపు కనపడక తప్పిపోయిందేమో పాపం, సౌండ్ వినపడపోక ఆ రోడ్డుటో తెలియక చిక్కుకుపోయిందేమో పాపం. వెళ్ళిపోయి ఆ ముళ్ళన్నీ తీసి, ఆ గొర్రె రక్తంతో ఉంది పాపం, ఆ గొర్రెను భుజం మీద వేసుకుని ఎగురుకుంటూ వస్తున్నాడంట. వచ్చి ఊళ్ళోకి వెళ్ళి, ఒరే నా తప్పిపోయిన గొర్రె దొరికిందిరా, రండి సంతోషిద్దాం అంటున్నాడంట. హల్లెలూయా. దేవుడు చూస్తూ ఉన్న దేవుడు నీ జీవితాన్ని. నువ్వు ఒకవేళ పొరపాటును తప్పిపోతే దేవుడు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. పారిపోయిన ఆ జీవితం నుంచి, మార్గం తప్పిన ఆ మార్గం నుంచి సరి అయిన మార్గంలోకి తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దీనికి చేయాల్సింది ఒకటే, మనం ఆయన ఎటువంటి వాడో మనం తెలుసుకోవటమే. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన మన పితరులకు ఎంత గొప్ప కార్యాలు చేశాడో, మన జీవితంలో ఇప్పుడు ఎంత కార్యాలు చేస్తున్నాడో మనం ఆయన గురించి తెలుసుకోవటమే. తెలుసుకుని నిరంతరం ఆయన్ని స్తుతించటమే. నశించిన దానిని వెదకి రక్షించుటకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆమేన్. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి. హాగర్ని పట్టించుకోకపోతే ఏంటి పరిస్థితి? చెప్పాలి, ఏంటి పరిస్థితి? ఏమైపోయిందో కదా, ఏమైపోయిందో. ఈరోజు మనల్ని పట్టించుకోకపోతే మనం ఏంటి, మన పరిస్థితి? కొన్ని రాత్రులు మీరు ఉదయాన్ని చూస్తారో చూడరో కూడా తెలియదు కదా, అలాంటి బలహీనతలు వస్తాయి. తిరిగి మళ్ళా ఎన్ని ఉదయాలు చూసావో నువ్వు, దానికి కారణం ఎవరు తెలుసా? నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీడు చప్పలు కొడదాం. హల్లెలూయా. నా దేవుడు నిన్ను చూశాడు, నన్ను చూశాడు. ఇప్పుడు చెప్పాడు మా పెద్దడు, ఏమైపోతానో అనుకున్నాడు అంట. ఏమో తన బాధ తనకు తెలుసు, నాకు తెలియదు కదా. అంటే ఆ కఫం అంతా గొంతులో ఇరికిపోయి వాడికి శ్వాస అందట్లేదు, ఆ ముక్కు ద్వారా పిలవలేకపో